ఒక మొబైల్ నంబర్ నుంచి బాంబ్ థ్రెట్ కాల్ రావడం జరిగింది. ఆ థ్రెట్ కాల్లో ఏం చెప్పారంటే, పాకిస్తాన్లోని లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను, విజయవాడలో బాంబు పెట్టడం జరిగింది అని పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు, జీఆర్పీ, ఆర్పిఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది. దీనికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడు, డాగ్ స్క్వాడు, జీఆర్పీ, లోకల్ పోలీస్, మా ఆర్పిఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లు తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు. ఈ టైంలో ఎల్టీటీఈ విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది. ఈ మొబైల్ ఆర్ఆర్పేటలో లొకేట్ అయింది. సో ఆ టైంలో ఎల్టీటీఈ విశాఖపట్నం ట్రైను అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చేయించడం జరిగింది. అక్కడ కూడా ఏమీ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరబోతుంది. మేము విశాఖపట్నం జీఆర్పీ, ఆర్పిఎఫ్, లోకల్ పోలీసుకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైన్ విశాఖపట్నంలో కూడా తరోగా చెక్ చేయడం జరుగుతుంది. విజయవాడకు సంబంధించి అన్ని ప్లాట్ఫామ్స్, అనుమానాస్పద ప్లేస్లన్నీ తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. పేలుడు పదార్థాలు కానీ ఎటువంటివి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. అందువల్ల ప్రయాణికులు ఎటువంటి భయపడాల్సిన పని లేదని చెప్పి ఇందుమూలంగా తెలియజేయడం అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే.